నమస్తే ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ తెలంగాణ వాళ్ళది 2024 ఇంపార్టెంట్ లిస్ట్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి 10 మార్క్స్ చూద్దాం. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? నెక్స్ట్ డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్ అనలైజ్ క్రిటికలీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. నేను ఇక్కడ రెడ్ కలర్ తో టిక్ మార్క్ పెట్టాను కదా, అవి చాలా చాలా రిపిటేటివ్ క్వశ్చన్స్ అనమాట, ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కాకపోతే మేము అన్నీ చదవలేమని అనుకునే వాళ్ళు ఇవి మెయిన్గా చదవండి. ఇంకోటి ఏంటంటే ఈ 10 మార్క్స్లోనూ 5 మార్క్స్వి పూర్తిగా కంప్లీట్గా నేర్చుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ 2 మార్క్స్ కవర్ అయిపోతాయి అనమాట, అక్కడ ఈజీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి హౌ డూ యూ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది కూడా కొంచెం రిపిటేటివ్గా అడిగారు. నెక్స్ట్ క్రిటికలీ ఎగ్జామిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991. నెక్స్ట్ ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. ఇవి 10 మార్క్స్లోనూ అడిగారు, ఒక్కొక్కసారి 5 మార్క్స్లో కూడా అడిగారు. 5 మార్క్స్లో అడిగినప్పుడు ఏంటంటే ఆన్సర్ అనేది కొంచెం బ్రీఫ్ చేసి రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ? డిస్కస్ ద రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని డెఫినేషన్ 2 మార్క్స్లో అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్ అండ్ ఇట్స్ రెమిడియల్ మెజర్స్. ఓన్లీ కాజెస్ 5 మార్క్స్ కూడా కొన్నిసార్లు అడిగారు, కాబట్టి ఇది 10 మార్క్స్కి ఇంపార్టెంట్, 5 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అండ్ మెజర్స్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది 5 మార్క్స్లో కూడా అడిగారు కొన్నిసార్లు, అందుకని 5 మార్క్స్ అని పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ చూద్దాం. ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. చూడండి ఇక్కడ టిక్ మార్క్ రెడ్ కలర్తో పెట్టినవి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా ఎకనామిక్ గ్రోత్ డెఫినేషన్స్ 2 మార్క్స్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి సజెస్ట్ ద మెజర్స్ ఫర్ సర్వైవల్ అండ్ గ్రోత్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వాట్ ఈస్ ప్లానింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్. What are the types of non-renewable energy sources? Next, what are the major objectives of LIC? Assess the role of international trade on Indian economy. Discuss the types of pollutions. Types of pollutions 2 marks lo kuda adigaru. Next, why should we protect the environment? Next vachesi discuss the importance of Kaleshwaram project. Next, explain about HRD and its importance. HRD ante human resource development. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిలీజియస్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఎగ్జామిన్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేటైజేషన్. డిస్క్రైబ్ ద సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ నేషనల్ ఇన్కమ్. వీటికి రెడ్ కలర్తో టిక్ మార్క్ పెట్టాను చూడండి. పాయింట్ అవుట్ ద రీజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. నాబార్డ్ 2 మార్క్స్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనలైజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గాట్ అండ్ WTO. దీనికి డెఫినేషన్స్ 2 మార్క్స్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీ 1991. దీనికి సంబంధించి 10 మార్క్స్లో కూడా ఉంది కదా క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO. ఇప్పుడు చూడండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO అని 2 మార్క్స్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద అబ్స్టకిల్స్ ఫర్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ డిస్కస్ ద ట్యాంక్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఇన్ బ్రీఫ్. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది ఆల్రెడీ వచ్చింది అనుకుంటా, అంటే 2-3 సార్లు అడిగినందుకు నేను మళ్ళీ యాడ్ చేసినట్టున్నట్టున్నా టూరిజంది. నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ చూద్దాం. ఎకనామిక్ గ్రోత్, లిటరసీ రేట్, జననీ సురక్ష యోజన, పర్ క్యాపిటా ఇన్కమ్, అబ్సల్యూట్ పావర్టీ. పావర్టీ టైప్స్ లో అబ్సల్యూట్ పావర్టీ ఒకటి, రిలేటివ్ పావర్టీ ఒకటి, 2 ఉన్నాయి. 2 కూడా ఇంపార్టెంటే, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్. ఇది 5 మార్క్స్ లో వచ్చింది కదా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఇది కూడా 5 మార్క్స్ లో వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్,
buffer stocks, SEZ, special economic zones. Tertiary sector, GOI cloud, LIC, balance of payments, liberalization, TSI pass, Cyberabad, Telangana topography, population explosion, self-reliance, infant mortality rate, inclusive growth, national income, grading, ecosystem, food security, agriculture productivity, balanced regional development. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, GIC, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ మార్కెట్, రైతు బంధు, వాటర్ ట్రాన్స్పోర్ట్, మిషన్ కాకతీయ. చూడండి మిషన్ కాకతీయ వచ్చింది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ 5 మార్క్స్ లోనే 10 మార్క్స్ లోనే కవర్ అయినాయి. తర్వాత పావర్టీ లైన్, సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ, ఆసరా పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఫైబర్ గ్రిడ్, వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్లాన్ హాలిడే, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎయిర్ పొల్యూషన్, ఎకోసిస్టమ్ ఆల్రెడీ వచ్చింది, నేను మళ్ళీ ఇంకోసారి యాడ్ చేశాను కాబట్టి ఇది రిపిటేటివ్ క్వశ్చన్, అంటే కొంచెం ఎక్కువ చదువుకోండి అని అర్థం. ప్లానింగ్ కమిషన్, రోడ్ వేస్, మైక్రో ఇన్సూరెన్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్, తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్. ఇవి ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ లిస్టు. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 6600.